ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నీ పప్పులు ఉడకట్లేదు, అక్కడ బహుజనవాదులు తన్ను తరిమిరు, అన్ని అంగీరక్క సిద్ధాంతం పోయింది. రూపాయి చెంద అడుకొని నీవు ఈరోజు హెలికాప్టర్లో నువ్వు దిగుతున్నావంటే ఎంతమందికి మోసం చేస్తే, ఎంతమందికి అవినీతి అక్రమాలకు పాల్పడితే ఈరోజు ఆ స్థాయికి వస్తారు. ఈరోజు బీజేపీ నుంచి బయటకు వచ్చి అక్కడ ఆ పార్టీలో కూడా ఉండలేక ఈరోజు ఏ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో నేను బీసీ వాదం, నేను పార్టీనే పెట్టగలుగుతాను. ఎక్కడ పోయింది నీ పార్టీ? 7200 ఎక్కడ పోయింది? అంగిలాగ్ సిద్ధాంతం ఎక్కడ పోయింది? బహుజన వాదం ఎక్కడ పోయింది? అంబేద్కర్ వాదం ఎక్కడ పోయింది? ఈరోజు నువ్వు బహుజన వాదం అని దళితులను మోసం చేసినావు, అంబేద్కర్ వాదం అని దళితులను మోసం చేసినావు, 7200 మోసం చేసినావు, సావిత్రిబాయి పూలే తర్వాత మహాత్మా జ్యోతిబా పూలేని నువ్వు మోసం చేసినావు. ఈరోజు ముఖ్యంగా ఫార్చునర్ కార్లు తిరుగుతా ఉన్నావు. మరి ముఖ్యంగా అంటే నువ్వు బీజేపీలో పోవచ్చు, బహుజనవాదం మోసం చేయొచ్చు, బహుజనవాదం అనొచ్చు, మరి బీజేపీని విమర్శించవచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శ చేయొచ్చు, మళ్ళీ కాంగ్రెస్కు నేనే పాట రాసినొచ్చు. తీన్మార్ మల్లన్న అలియాస్ ఊసరవెల్లి ఎట్టి పరిస్థితుల్లో నీ ఊసరవెల్లి మరి ఆ లక్షణాలు, ఆ ఊసరవెల్లి గుణాలు, ఆ ఊసరవెల్లి మరి రంగు మార్చినట్టుగా నువ్వు ఏమన్నాడు అది మారుతానంటే తీన్మార్ మల్లి అలియాస్ ఊసరవెల్లి ఈరోజు నువ్వు బహుజనవాదం అని దళితులను మోసం చేసినావు, అంబేద్కర్ వాదం అని దళితులను మోసం చేసినావు, 7200 మోసం చేసినావు, సావిత్రిబాయి పూలే తర్వాత మహాత్మా జ్యోతిబా పూలేని నువ్వు మోసం చేసినావు. ముఖ్యంగా అనేక వాదాల పేరుతో మోసం చేసినావు. ముఖ్యంగా బహుజనవాదం వంటివి బీజేపీలో చేరితివి. అక్కడ కిషన్ రెడ్డి గారు అది ఇప్పుడు తెలంగాణ అధ్యక్షులు ఉన్నారు, అక్కడ కూడా రెడ్ల కిందనే పనిచేసినావు, మళ్ళీ రెడ్లకు వ్యతిరేకంగా మాట్లాడుతావు. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డే, తర్వాత అప్పుడు పిసిసి ఉన్నప్పుడు రెడ్డే, ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు. ముఖ్యంగా గతంలో నువ్వు ఉద్యమంలో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినావు, వాళ్ళకు కూడా ఎల్మలకు సంబంధించి వాళ్ళ నాయకత్వంలో పనిచేసి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ని వ్యతిరేకంగా మాట్లాడి మీరు అనేకుల ద్వారా లబ్ధి పొందినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీకేది మిగిలలేక, నీకేది దొరకక, ఈరోజు పొలిటికల్గా ప్లాట్ఫామ్ లేక, కాంగ్రెస్లో అక్కడ పరిస్థితులు బాగలేక, ఈ బీఆర్ఎస్లో పోవడానికి మొక్క లేక, ఈరోజు బీజేపీ నుంచి బయటకు వచ్చి అక్కడ ఆ పార్టీలో కూడా ఉండలేక ఈరోజు ఏ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో నేను బీసీ వాదం. అసలు నువ్వు 1-2 సార్లు ఎమ్మెల్సీగా